ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ న్యూ సెమినార్ హాల్లో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీల హననానికి పాల్పడుతున్న వాటిని వ్యతిరేకిస్తూ సిపిఐ మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలి అంటూ పెట్టినటువంటి సెమినార్ని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా గత 2 నెలల నుంచి కూడా మా పార్టీ చర్చలు జరపాలి అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నాం. రెండోది, హననానికి పాల్పడేటువంటి చంపేటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు, ఎవరికీ లేదు. దానిని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా కార్యాచరణ కూడా చేశాం. ఈరోజు విద్యార్థులుగా ఆలోచించాల్సినవి మన ముందుకు చాలా విషయాలు వచ్చాయి. ఏంటవి? ఒకవైపు ఆదివాసీ ప్రాంతాల మీదనే, అటవీ ప్రాంతాల మీద, అట్లాగే ఎక్కడైతే కొండలు గుట్టలు ఉన్నాయో ఆ కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాల మీద ఎందుకు దాడి జరుగుతోంది, ఎందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించి బయటికి పంపించాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? దాని లక్ష్యం ఏమిటి, దాని ఆశయం ఏమిటి? దాని లక్ష్యం ఆశయము చాలా స్పష్టంగా, ఎక్కడైతే కొండలు గుట్టలు వాగులు ఉన్నాయో, ఎక్కడైతే పెద్ద పెద్ద ఖనిజ సంపద వాటి కింద దాగి ఉంది, ఆ ఖనిజ సంపద పైన కార్పొరేట్ కంపెనీలకు, ఈ దేశంలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకు దాన్ని దారాదత్తం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆదివాసీల మీద, దళితుల మీద, హక్కుల కోసం మాట్లాడే వాళ్ళందరి మీద కూడా, ప్రజల మీద, రైతుల మీద, మహిళలపైన, యువకులపైన, విద్యార్థులపైన, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని మాట్లాడే వాళ్ళందరిపైన కూడా దాడికి పాల్పడుతుంది అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం అని అనుకుంటున్నప్పుడు, ప్రజాస్వామ్యం పైన, కాన్స్టిట్యూషన్ పైన ప్రమాణం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండనప్పుడు ప్రజలుగా, యువకులుగా, విద్యార్థులుగా ఏం చెయ్యాలి? మన హక్కుల కోసం మనం మాట్లాడాలా లేదా? హక్కులని హరించివేస్తున్నప్పుడు, కార్మిక హక్కులు హరించివేయబడుతున్నప్పుడు, అన్ని రకాల హక్కులు లేనప్పుడు అది ఎన్మాస్గా ప్రజా ఉద్యమంగా మార్చి పోరాడగలిగినప్పుడు ఖచ్చితంగా మన హక్కులు మనల్ని నిలబెట్టుకోగలుగుతాం, మన హక్కుల్ని మనం కాపాడుకోగలుగుతాం. అందుకనే ఈరోజు శాంతి ఎందుకు కోరుకుంటున్నాం? అశాంతికరమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయి, ఆందోళనకరమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం రాని పరిస్థితుల్లో చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు కార్మిక హక్కుల కోసం అడగగలిగే పరిస్థితులు లేకుండా కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మహిళలు ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఇందాక చాలామంది వక్తలు చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళల్ని అత్యంత కిరాతకంగా, దుర్మార్గంగా రేపులు చేస్తూ, అత్యాచారాలు చేస్తున్నటువంటి ఘటనలు కూడా వెలుగులో ఉన్నాయి. ఇలాంటి ఘటనలు దేశంలో విపరీతంగా కూడా పెరిగాయి ఇటీవల కాలంలో. వాటిపైన కూడా మన పౌరులుగా మన స్పందన ఏమిటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా అన్ని రకాల హక్కులకి ఈరోజు నష్టం వాటిల్తోంది. హక్కులు అడగకుండా, ప్రశ్నించకుండా ఉండడానికే కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ప్రయత్నం చేస్తూ ఉన్న నేపథ్యంలో భావాలకు ఒక విచిత్రకరమైన, ఇందాక తమ్ముడు చెప్పాడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీలని ఆపరేషన్ కగార్తో చంపాలి అనేటువంటి నినాదంతో ఊరేగింపు ఒక విద్యార్థి సంఘం తీసింది అంటే ఇంతకు మించినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఆ సంఘ్ పరివార్ శక్తుల, ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తుల ఆలోచన ఎలా ఉంది అని గమనించాలి. చంపండి, చంపాలి, చర్చలు జరపొద్దు అని మాట్లాడుతుంది. అంటే కేవలం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ గురించి కాదు చర్చ, మొత్తం ఉద్యమాలు ప్రశ్నిస్తూ, పోరాడుతూ, హక్కుల కోసం పోరాడే వాళ్ళందరినీ చంపండి అనే చెప్పే నినాదాన్ని ఒక విద్యార్థి సంఘం తీసుకొని ప్రచారం చేస్తూ ఉంది అంటే
దేశవ్యాప్తంగా దానికి తగిన ప్రజల ఓట్లతో నెగ్గినటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇతరులు కూడా చర్చలు జరపొద్దు, ఆ పని చేయకండి అని చెప్పి మాట్లాడుతున్నారంటే, ప్రజా ఓట్ల ద్వారా నెగ్గిన మనుషులు అంత నిస్సిగ్గుగా మాట్లాడే పరిస్థితి ముందుకొచ్చింది అంటే, ఎక్కడో ఒక చోట ప్రజా ఉద్యమాలను నిర్మించేవన్నీ కూడా ఎక్కడో ఒక చోట సన్నగిల్లిపోతున్న పరిణామాలు ఉన్నాయేమో అని సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. ఆ రకంగా సరే వాళ్ళు మాట్లాడతారు, మన కార్యాచరణ ఏంటి, వాళ్ళ ఆలోచన అదే, వాళ్ళ భావాలు కూడా అవే, వాళ్ళ ప్రచారం చేసేవి కూడా అవే. ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంది. రాజ్యాధికారము కాన్స్టిట్యూషన్కి భిన్నంగా వ్యవహరించే కార్యాచరణ వాళ్ళదైనప్పుడు మనం ప్రజా ఉద్యమం ద్వారా వాళ్ళ చెంప చెళ్ళుమనిపించాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమమే, ప్రజల్లో ప్రజా సమస్యల మీద పోరాడుకుంటూ వెళ్ళడమే పరిష్కారాన్ని ఇస్తుంది తప్ప అంతకు మించిన ఇంకొక పరిష్కారం లేదు. వాళ్ళ భావాలతో ఈరోజు బహిరంగంగా చంపొచ్చు అనేటువంటి నినాదాన్ని వాళ్ళు తీసుకున్నారంటే, మరి విద్యార్థి ఉద్యమంలో విద్యార్థి సమస్యల కోసం పోరాడే వాళ్ళని కూడా చంపుతారనే కదా అర్థం. వాళ్ళ ఆలోచన అదే కదా అర్థం. వాళ్ళు అలా ఉద్యమాలని మనుషుల్ని చంపుకుంటూ పోతామని చెప్పే భావాలని ఈరోజు మన విద్యార్థి సమూహంలో సమాజంలో ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే, వాటిని మనం సహిద్దామా లేదా, దానికి వ్యతిరేకంగా నిలబడదామా లేదా అనేటువంటి ఆలోచన విద్యార్థి సమూహము, యువకులు, మేధావులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే వాళ్ళు ఈరోజు అధికారంలో కొనసాగుతూ భావ వ్యాప్తిని చేసుకుంటున్నటువంటి సందర్భంలో అంతకంటే ఎక్కువ భావ వ్యాప్తితో మనది న్యాయం వైపు ఉన్నాం, సత్యం వైపు ఉన్నాం, వాస్తవం వైపు ఉన్నాం, ప్రజల వైపు ఉన్నాం, హక్కుల వైపు ఉన్నాం. హక్కులు కోల్పోతూ జీవితం లేకుండా, తిండి లేకుండా బతకలేని పరిస్థితులు ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, ఆదివాసీలు, దళితులు అందరి వైపు ఉన్నటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ, అంత సత్యం పైన నిలబడ్డటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ డెఫినెట్గా ఆ ప్రజా ఉద్యమాలతోటి ముందుకెళ్ళగలిగినప్పుడే ఫలితాలను సాధిస్తుంది, లేదా తిరోగమన దశ వైపు వెళ్తుంది అనేటువంటిది కూడా మనం గ్రహించాల్సి ఉంది. మనకు ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి రైతు పోరాటమే ఒక పెద్ద అచీవ్మెంట్ మన భారతదేశానికి. అందుకనే ఒకవైపు ఈ దేశంలో హక్కుల కోసం మాట్లాడే వాళ్ళని జైళ్లలో పెడుతున్నారు, హక్కుల కోసం ప్రశ్నించే వాళ్ళని ఇంకొక రకమైన ముద్రలు వేస్తున్నారు. ఇట్లా హక్కుల కోసం అడిగే వాళ్ళని అందరినీ అనేక ముద్రలు చేస్తూ స్థానిక దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని శత్రువులుగా భావించే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నప్పుడు, ఎవరు నిజమైన దేశభక్తులు, ఎవరు నిజమైన ప్రజా సమస్యల పరిష్కార కర్తలు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఆ చూపించేది కమ్యూనిస్టు పార్టీలే చూపిస్తాయి. ఆ చూపించేది తప్పనిసరిగా మొత్తం జీవితాలని, మొత్తం అన్నిటినీ అంకితం చేసి తమ చదువుల్ని, తమ కుటుంబాలని అన్నిటినీ త్యాగం చేస్తూ ముందుకెళ్లే కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ప్రజల నిష్పక్షపాతంగా, నిజాయితీగా పోరాడతాయి. ఆ నిజాయితీగా పోరాడే కమ్యూనిస్టు పార్టీలని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ దశలో ఉన్నాం. ఏమి చెప్పుకున్నా, ఎన్ని గొప్ప మాటలు మాట్లాడినా, ఒక సంధికాల దశలో, ఒక దుర్మార్గ దశలో, ఒక ఆధిపత్య దశలో, ఒక పెత్తందారి సమాజంలో ఫ్యాసిజం ఈరోజు మన మీద స్వారీ చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలు మన మీద దాడి చేస్తున్నాయి, మన మెదళ్ళని కబ్జా చేస్తున్నాయి, మన కుటుంబాలని కబ్జా చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకర పరిస్థితులు రేపు రాబోయే రోజుల్లో మన విద్యార్థులు, మన యువకులు ఎదుర్కోబోతున్నారు. వాటిని ఎదుర్కోవాలంటే డెఫినెట్గా ఒక మారుమూల ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తే పరిష్కారాన్ని ఇవ్వవు. ప్రజా సమూహాల్లో లక్షల వేల మంది, మైదానాల్లో ఉన్న లక్షల మంది ప్రజా సమూహాలని ప్రతిస్పందించేటువంటి నాయకులుగా మారాలి. ఆ పోరాటాలను నిర్వహించగలిగినప్పుడు మాత్రమే వాళ్లకు అడ్డుకట్ట వేయగలుగుతాం, వాళ్ళని మనం నిలువరించగలుగుతాం అనేది మీకు చెప్పదలుచుకుంటూ, ఒకవైపు ఎంత దుర్మార్గం, దేశభక్తికి నిర్వచనం కూడా ఇప్పుడు మారిపోయింది. ఈరోజు న్యూస్ పేపర్లో మీరు చూస్తే అమెరికన్ సామ్రాజ్యవాదం మన భారతదేశానికి ప్రజలకు వ్యతిరేకమైంది. అమెరికన్ సామ్రాజ్యవాద ట్రంప్ ఏం చెప్పాడంటే, జీరో ట్యాక్స్తో భారతదేశంలోకి అన్ని వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం జరిగింది అని ప్రకటించింది. మరి ఈ దేశ ప్రజల గౌరవం ఏం కావాలి? ఈ దేశ ప్రజల కార్మికులు ఉత్పత్తి చేసే శ్రమజీవుల పరిస్థితులు ఏం కావాలి? ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితులు ఏం కావాలి? యువకుల పరిస్థితి ఏం కావాలి? నువ్వు జీరో ట్యాక్స్ నువ్వు
ప్రపంచాన్ని దోచుకుంటున్న, ప్రపంచ ప్రజలు దోచుకుంటున్న ట్రంప్కి నీవు వేళ్లబడుతూ కాళ్ళ మోకరిల్లుతూ ఈరోజు ఈ దేశంలో వాటిని ప్రశ్నించే వాళ్ళని నువ్వు చంపుతానంటే ఎవరిచ్చా నీకు హక్కు అనేది మన రాజ్యాంగబద్ధంగానే మనం అడుగుతున్నాం. వేరే ఎవరు అడగట్లా. మన రాజ్యాంగంలో పౌరులకు స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, హక్కు ఉంది అని మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ హక్కుతోటే మనం ప్రశ్నిస్తున్నాం. ఆ హక్కుతోటే కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడతాయి, ఆ హక్కుతోటే యువకులు మాట్లాడతారు, విద్యార్థులు మాట్లాడతారు. వాటిని ఈరోజు నిలువరించడానికి దేశభక్తి, ఇవన్నీ కూడా విద్యార్థులుగా మీరందరూ ఆలోచించాలి. దేశభక్తి అంటే దేశాన్ని మొత్తం తాకట్టు పెట్టి ఒప్పందాలు చేసుకోవడం కాదు. దేశభక్తి అంటే ఈ దేశ ప్రజలు మట్టి మనుషులు కాదు, దేశం అంటే మట్టి కాదు మనుషులు అనేటువంటి చైతన్యంతో నిజమైన విద్యార్థి సమూహంగా దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశ ప్రజల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం ఆలోచించి పోరాడాలి. వ్యక్తులుగా కాదు, సమూహంగా, సమిష్టిగా ఎక్కువ మంది ప్రజలతో మనం వాటిని ప్రతిఘటించగలిగినప్పుడే మంచి ఫలితాలు సాధించగలుగుతాం. అందుకనే ఈ అనుభవాలను కూడా ఉద్యమించే కమ్యూనిస్టు పార్టీలు డెఫినెట్గా అంగీకరించాలి, స్వీకరించాలి, సమీక్ష చేసుకోవాలి. ఆ రకమైన పోరాటాల ద్వారా మాత్రమే మనం అచీవ్మెంట్ చేసుకుంటాం. ఎస్, చర్చలు జరపాలి డెమోక్రటిక్గా. ఒక పార్టీ కోరుకుంటున్నప్పుడు డెఫినెట్గా మావోయిస్ట్ పార్టీ కోరుకుంటుంది, కాల్పుల విరమణ చేస్తూ కూడా చర్చలు జరపాలని కోరుకుంటున్నప్పుడు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని మరోసారి చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చింది. పద్మక్క ఉస్మాన్